హైకోర్టు మిమ్మల్ని తిడితే అప్పుడు మీరు విత్డ్రా అయ్యారు పిటిషన్స్ అన్ని చోట్ల. అటువంటి వ్యక్తి మీద ఎన్ని బురద జల్లారు, ఎంత చేశారు, అయినా ఆయన ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా అవమానపరిచినా కూడా ఆయన కంట వెంట నీరు పెట్టుకున్నారు తప్ప కళ్ళమ్మట. అంటే ఆయన ఎప్పుడు పర్సనల్ గా ఆయన మీద ఏమంటున్నారు నిందలు, దాన్ని ఎప్పుడు పెద్ద పట్టించుకోవాలా, ఆ సంకల్పం అయితే ఈ రోజు అంత ఈజీగా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతిన్నా మరుసటి రోజు మళ్ళా క్షమాపణలు చెప్పాడు, నేను గనక ఆ మాట తప్పుగా మాట్లాడానని. ఆయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ఆయన, నేను చెప్తా ఉన్నా సార్ ఓపెన్ గా, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నిర్ణయాలు ఏదైనా తొట్టుపాటు ఉండొచ్చేమో కానీ ప్రజలకి అభివృద్ధి చేసే విషయంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ఎక్కడా కూడా ఆయన రాజీ పడ్డు. ఆయన ఆలోచన కూడా అదే. ఇప్పుడు మనం బిల్ గేట్స్ చూద్దాం సార్, బిల్ గేట్స్ అపాయింట్మెంట్ అడిగారు, ఎక్కడా లేదు. బెంగళూరుని కూడా, బెంగళూరులో బ్రహ్మాండంగా ఐటీ శరవేగంతో ఉంది, మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి అడిగితే అపాయింట్మెంట్ పెడితే ఆయన ఏమన్నాడు, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నాకేం బిల్ గేట్స్ అంటే కాదు, నాకు అవసరం, నాకు ఒక 10 నిమిషాలు చాలంటే ఆయన 10 నిమిషాలు ఇస్తే 45 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది విని ఒకటే మాట అన్నాడు, దేశంలో ముఖ్యమంత్రులకి అంటే రాజకీయ నాయకులకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అంత నాలెడ్జ్ ఈ ఐటీ మీద ఆయన అనుకున్నాడు. బిల్ గేట్స్ గారు ఈ ముఖ్యమంత్రులు వీళ్ళంటే వీళ్ళు ఏదో ఆర్డినరీ పీపుల్స్నే, వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది అనుకున్నారు. వాస్తవంగా కూడా ఈ నాలెడ్జ్ మొన్న ప్రధాని మోదీ గారు కూడా అన్నారు, మీరు టెక్నాలజీ అనేది చంద్రబాబు నాయుడు గారిని చూసుకొని నేర్చుకోండి, ఏ విధంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటాడు అని. ఆ రోజు 45 నిమిషాలు ఇస్తే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మళ్ళా తీసుకొచ్చి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టి ఎంతమంది పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఉంది, మనకి సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ మనం వెళ్ళా. మూడో హైదరాబాదు సికింద్రాబాద్ తలదన్నే విధంగా సైబరాబాద్ నిర్మించి ఒక ఐటీ పార్కుని ఆ రోజు అందరు నవ్వారు, ఇదేంటి సైబరాబాద్ ఏంది, ఇదేంది అని. ఫైనాన్షియల్ సిటీ ఏర్పాటు చేసి ఇవాళ అక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ పన్నులు అధికంగా వస్తున్నాయి. ఎక్కడి నుంచి? ఇంకొకటి అదే ఏరియాలో ఇవాళ ఎకరం 100 కోట్లకు పైగా అమ్ముడవుతున్న ఏరియా సైబరాబాద్ సృష్టించిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. మరి జినోమ్ వ్యాలీని సృష్టించాడు. మరి కరోనా టైంలో మరి ఆ వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? వాళ్ళు భారత్ బయోటెక్ వాళ్ళు ఆ రోజు మనం చెప్పింది కాదు, ఇది నిండు అసెంబ్లీలో, తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్పారు. కాంగ్రెస్ ఏదో మాట్లాడుతూ ఉంటే కాదు మీరు కూర్చోండి, ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి జినోమ్ వ్యాలీ ఆయన కట్టించాడు, భారత్ బయోటెక్ వాళ్ళు అక్కడ వ్యాక్సిన్ తయారు చేశారని. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఏది ఆశించి ఏదో రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు లాగా పిలిచి ఈ పరిశ్రమ ఇక్కడ పెడితే నాకెంత అని. ఇప్పుడు మనం చూసాం సార్, బొత్స సత్యనారాయణ గారు వోక్స్ వ్యాగన్ వస్తే పోతే నాకేంటి, నేనేం చేసేది అని మాట్లాడాడు. మరి లూలు మార్ను తరిమేశారు. గోరంట్ల మాధవ్ వెళ్ళి విశ్వరూపం ప్రదర్శించాడు కియా మోటార్స్ ఎండి గారి మీద. ఇవన్నీ మనం చూసి అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాజకీయాలకు అనర్హుడేనా? 5 సంవత్సరాలు నీకు ప్రజలు నీకు అధికారం కట్టబెడితే ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ, ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం ఈ రాత్రి తెచ్చావా? నువ్వు కేవలం ఒక సంక్షేమం, ఏది బాలకోటయ్య గారు చెప్పినట్టు పాత వాటికే ఏదో అంటారు, పాత సీసాలో కొత్త సారానా ఏదో అంటారు అన్నట్టుగానే నువ్వు ఆ పథకాలు పేరు మార్చి పెట్టి ఎక్కడా కూడా బయటికి రాకుండా బటన్ నొక్కా అని. అందుకే ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా లేకుండా లేని విధంగా బటన్ నొక్కేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి టూర్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుద్ది. చంద్రబాబు నాయుడు గారు 10 నిమిషాలు ఏ పారిశ్రామికవేత్తతో మాట్లాడినా కూడా మేము రాము అనే వాళ్ళు ఉండరు. గతంలో కూడా మనం చూసాం, ఒక పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు అనేక ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే వెయిట్ చేసి తర్వాత అది అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే కారు సెక్రటేరియట్ బయటకు వచ్చి ప్రోటోకాల్ని కాదని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి మాట్లాడి ఒప్పిస్తే వాళ్ళు పోతా ఒకటే చెప్పారు, సార్ మేము ఇండియాలో పెట్టదలుచుకోలేదు, మొన్న కర్ణాటక ముఖ్యమంత్రి తమిళనాడు పోతే ఇవాళ ఖచ్చితంగా ఇండియాలో పెడతాము, ఆ అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని మాట్లాడినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో 10 నిమిషాలు మాట్లాడితే ఆయన విజన్ చెప్పగలరు జయప్రకాష్ గారు. ఇప్పుడు ఎవరికైనా ఏంటంటే రాష్ట్రాన్ని నేను ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నాను, ఇదిగో నా